వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు సెక్షన్ 40A చూస్తున్నాం కదా. సో 40Aలో మనకి 40A2 చూసాము, 7, 9, 13. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో కనిపించే పాయింట్ 40A3. పేమెంట్ అంటే ఎవరికైనా సరే ఒక రోజులో ఒక పర్సన్కి ఒక ట్రాన్సాక్షన్కి కానీ మీరు మోర్ దాన్ 10,000 రూపీస్ క్యాష్ రూపంలో పే చేశారంటే ఆ ఎక్స్పెన్సెస్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తే వాటిని మేము డిస్అలౌ చేస్తాము. మీకు అర్థమవుతున్న మీనింగ్ ఏంటో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ అండి. సో ఈ కంపెనీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో మీరు కానీ ఎవరైనా ఒక ఇండివిజువల్ పర్సన్ కావచ్చు, ఎవరికైనా సరే ఒక రోజులో 1 డేలో ఒక ట్రాన్సాక్షన్ కోసం కానీ మోర్ దాన్ 10,000 రూపీస్ క్యాష్ రూపంలో డబ్బులు పే చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేజెస్ చేశారు, ఎంతకి 50,000 రూపీస్ పర్చేజ్ చేశారు. మీరు ఎంట్రీ చెప్పండి నాకు ఒకసారి. పర్చేజెస్ టు క్యాష్. మీరు ఏం చేశారు? 50,000 రూపీస్ క్యాష్ పే చేసేసి ఈ ఎక్స్పెన్సెస్ తీసుకొచ్చి ఇక్కడ డెబిట్ చేశారు, పర్చేజెస్ అని 50,000. ఇప్పుడు ఏమంటాడు? మీరు వాడికి డబ్బులు పే చేసేటప్పుడు ఎక్స్పెన్సెసే, బట్ మీరు వాడికి సెటిల్మెంట్ చేసేటప్పుడు క్యాష్ 10,000 కంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం 50,000 మేము డిజలౌ చేస్తాము. ఇంకా లైఫ్లో ఎప్పుడు మీకు ఆ ఎక్స్పెన్సెస్ అలౌ చేయమంటారు. ఎందుకు? ట్రాన్స్పరెన్సీ పెంచడానికి. ఇప్పుడు మేము ట్రాక్ చేయలేం కదా, ఈడెవడో పట్టుకోలేము, ఆడు మీ గూడ్స్ ఎక్కడ అమ్మాడో తెలియదు మనకి. సో మనకి ట్రాకింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి పేమెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో చేయండి అని గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తుంది. కాబట్టి మోర్ దాన్ 10,000 రూపీస్ కానీ మీరు పర్చేజెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా ఎక్స్పెండిచర్ కానీ మీరు ఖర్చు పెట్టి సింగిల్ డే సింగిల్ ట్రాన్సాక్షన్లో సింగిల్ పర్సన్కి మీరు కానీ మోర్ దాన్ 10,000 రూపీస్ క్యాష్ పే చేశారంటే ఆ ఎక్స్పెన్సెస్ తీసుకొచ్చి మరి పే చేశారు, ఏం చేస్తారు? తీసుకొచ్చి ఆబ్వియస్లీ మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేసి ఉంటారు. ఈ ఎక్స్పెన్సెస్ మేము డిస్అలౌ చేస్తామని చెప్పారు. ఇది సెక్షన్. మనం ఏం చేసాం? దీనికి తెలివితేటలు వాడి దీన్ని ఎలా బ్రేక్ చేయాలని ట్రై చేశారు మన వాళ్ళు. ఏం చేశారు చెప్పండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వీడి దగ్గర 50,000 రూపీస్కి గూడ్స్ కొన్నాం మనం. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఒక్కసారి 10,000 ఇస్తే కదా అని ఏం చేశాడమ్మా? ఒకసారి ఏమో 7,000, ఇంకోసారి 10,000, మళ్ళీ 3,000, 7,000, మళ్ళీ 7,000, మళ్ళీ 4,000. వీడికే సేమ్ ట్రాన్సాక్షనే, డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కూడా కాదు, సేమ్ డేనే. ఏం చేసావు? వాడు పక్కన కూర్చోబెట్టాడు, 50,000 ఇవ్వాలిరా. నీకు ఒకేసారి 50,000 ఇచ్చాను అనుకో, నన్ను సెక్షన్ 40A3 పట్టుకునేది. ఓ పని చేద్దాం, ఇటు కూర్చో, ఇదిగో 10,000 తీసుకో, ఇటు పక్కకు రా 7,000 తీసుకో, ముందుకు రా 7,000 తీసుకో అంటే ఏం చేస్తున్నా అర్థమవుతుంది మీకు? ఒకే పర్సన్కి సేమ్ ట్రాన్సాక్షన్కి సేమ్ డేలో మీరు ముక్కలు చేసినా సరే మొత్తం టోటల్ చేస్తారు. అది నేను చెప్పాలనుకున్నాను మీకు. సో నేను 3,000, 7,000 విడివిడిగా ఇచ్చిన 10,000 అవుతుంది. అది అప్ టు 10 ఓకే. మీరు 3,000, 8,000 ఇచ్చారు, 11,000 మొత్తం డిజలౌడే. అర్థమవుతుందా? అదేంటి? సేమ్ పర్సన్ సేమ్ ట్రాన్సాక్షన్లో మీరు ఎన్ని ముక్కలు చేసుకున్న 24 అవర్స్ టైంలో 1 డే అన్నా మళ్ళీ రేపించుకోండి కావాలంటే కొరవ, మొత్తం 15,000 డబ్బులు ఇవ్వాలి. ఇవాళ 10, రేపు 5 నో ప్రాబ్లం మాకు. ఓకేనా? అంటే సేమ్ డే కానీ నువ్వు సేమ్ పర్సన్కి సేమ్ ట్రాన్సాక్షన్ కోసం మోర్ దాన్ 10,000 రూపీస్ క్యాష్ ఇచ్చావంటే ఆ ఎక్స్పెండిచర్ మొత్తం ఎక్సెస్ కాదు, ఎంతైతే ఉందో మొత్తం డిజల్వ్ అయిపోతుంది. అది ఈ సెక్షన్ యొక్క థీమ్. ఇంక రండి సెక్షన్ చదువుదాం. తీసుకోండి మా బుక్లో పేజ్ నెంబర్ 21కి రండి. ఇంపార్టెంట్ అమ్మ సెక్షన్ చూడండి జాగ్రత్తగా. అగ్రిగేట్ పేమెంట్స్ ఫర్ ఎక్స్పెండిచర్ టు సింగిల్ పర్సన్ ఇన్ ఎ డే. ఇంపార్టెంట్ అమ్మ. ఒకే రోజు అక్కడ ట్రాన్సాక్షన్ కూడా రాసుకోండి, ట్రాన్సాక్షన్ మిస్ అయింది అక్కడ. ఒకే రోజు ఒకే ట్రాన్సాక్షన్ కోసం ఒకే పర్సన్ కానీ మీరు మోర్ దాన్ 10,000 ఒకేసారి ఇచ్చినా, లేదా దాని ముక్కలు 5 ఇచ్చినా సరే, 5, 6 ఇచ్చారు, 11,000 డిజలౌడ్.
అది గుర్తుపెట్టుకోండి. బై క్యాష్ అవ్వచ్చు, బేరర్ చెక్ అవ్వచ్చు, క్రాస్ చెక్స్ అవ్వచ్చు. దెన్ సచ్ పేమెంట్ అంటున్నాడు చూడండి, అది 100% డిజలౌడ్. అంటే 10,000 కంటే ఎక్సెస్ కాదు, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 50,000 మొత్తం డిజలౌడే. కింద చూడమ్మా, ఇది జనరల్ రూల్. ఏంటది, ఏ పర్సన్కి అయినా సరే మీరు 10,000 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఏమో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటే దాంట్లో మీకు లారీల్లో ఇసుక తోలుకొస్తారు. ఏమో లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడో ఇసుక ఫిల్ చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారు. లేదా కంకర అవ్వచ్చు, లేదంటే బ్రిక్స్ అవ్వచ్చు. అంటే ఏంటమ్మా, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు జనరల్గా అమ్మ వాళ్ళు అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళు చదువుకొని ఉండరు. జనరల్గా డ్రైవర్లు ఇలా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు పెద్ద చదువుకోరు. సో వాళ్ళకి పెద్ద ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు, లేదంటే ఈసీఎస్లు, వాళ్ళకి పెద్ద ఎలక్ట్రానిక్ మోడ్స్ గురించి ఐడియా ఉండదు. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం 10,000 రూపాయలు కాస్త ఏం చేశారమ్మా, 35,000 రూపాయలు చేశారు. అరే బాబు, ఇప్పుడు నేను ఒక కార్తీక్ కన్స్ట్రక్షన్ కంపెనీ నాది, ఓకేనా. మాకు ఎవరో ఒక లారీ డ్రైవరు ఇసుక తోలుకొని వచ్చాడు. ఆ లారీ డ్రైవర్కి నేను 10,000 క్యాష్ ఇచ్చి మిగతా ఫోన్పే కొడతా అన్నాను. ఆడేమంటాడు, సార్ నాకు ఫోన్పే లేదంటాడు. ఎందుకని, అతను చదువుకోలేదు. అతని బిజినెస్ ఏంటి, డైలీ కష్టపడ్డామా, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీని బాగా చూసుకున్నాం అంతే. సో కాబట్టి ఇలా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి మీరు 35,000 రూపాయల వరకు క్యాష్లో పే చేయొచ్చు, మీకు ఎటువంటి డిజలవెన్సెస్ లేవు అని చెప్పారమ్మా. రైటా? రైట్. కింద ఇఫ్ ఎక్స్పెండిచర్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, థర్డ్ పాయింట్ జాగ్రత్త చూడండి. ఇఫ్ ఎక్స్పెండిచర్ క్లైమ్డ్ యాజ్ డిడక్షన్ ఇన్ ఎర్లియర్ ఇయర్స్ ఆన్ డ్యూ బేసిస్ అండ్ ఇఫ్ సచ్ ఎక్స్పెండిచర్ ఈజ్ సబ్సీక్వెంట్లీ పేడ్ ఇన్ క్యాష్, బేరర్ చెక్ ఆర్ క్రాస్ చెక్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 ఇన్ ఏ డే, దెన్ ఎర్లియర్ అలౌడ్ విల్ బీ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకేంటి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అమ్మా. ఒకటి కరెంట్ ఇయర్, 2 మనకి ప్రీవియస్ ఇయర్. సో కరెంట్ ఇయర్లో ఏంటి పరిస్థితి చెప్పండి, మీరు కానీ ఒక పర్సన్కి ఎక్సెస్ 10,000 రూపీస్ పే చేస్తే మీరు ఆల్రెడీ మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ ఐటెం డెబిట్ చేశారుగా పర్చేసెస్ అని. మరి కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షను వాడికి పే చేశారు, ఇక్కడ డెబిట్ చేసి ఉంటారు కదా, ఇది మీకు డిజలౌడ్. అదే ట్రాన్స్పోర్టర్కి అయితే 35. ఇమ్మా జనరల్గా మీరు అందరూ పెద్ద పిల్లలే కాబట్టి ఏ సిస్టమ్ ఫాలో అవుతాం మనం, క్యాష్ సిస్టమా మర్కంటైల్ సిస్టమా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా కంపెనీస్ ఏం ఫాలో అవుతాయి మనకి, క్యాషా అక్రూవల్ సిస్టమా? అక్రూవల్ సిస్టమ్ అంటే అక్రూవల్ అంటే ఎక్స్పెన్సెస్ విల్ బీ అలౌడ్ నాట్ ఆన్ పేమెంట్ బేసిస్, అక్రూవల్ బేసిస్. అంటే ఏంటి, యాజ్ అండ్ వెన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 31st మార్చ్ పవర్ బిల్ ఉంది. మార్చ్ మంత్లో నాకు పవర్ బిల్ 1 lakh వచ్చింది. ఈ మార్చ్ మంత్ ఎక్స్పెండిచరు నేను ఎప్పుడు పే చేస్తాను, నాకు డ్యూ డేట్ ఇస్తాడమ్మా. ఎప్పుడు April 20, ఎప్పుడు కరెంట్ బిల్ మీకు ఐడియా ఉంటే నేను ఎప్పుడు పే చేస్తాను దాన్ని, ఏప్రిల్ మంత్లో పే చేస్తాను. బట్ ఈ ఎక్స్పెండిచర్ యాక్చువల్గా దేనికి సంబంధించింది, మార్చి మంత్కి సంబంధించింది. నువ్వేం చేసింటావు మార్చ్ మంత్లో, అంటే ప్రీవియస్ ఇయర్లో ఏమో 31st మార్చ్ 2024లోనే ఇక్కడ నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇక్కడ నువ్వు ఎక్స్పెన్సెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసేసి అక్రూవల్ బేసిస్లో నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేసి ఉంటావు. అవునా? ఇదంతా తెలుసు మీకు అక్రూవల్ సిస్టమ్ అంటే ఏంటో. అంటే ప్రీవియస్ ఇయర్లో ఏవైనా ఎక్స్పెన్సెస్ నువ్వు అక్రూవల్ బేసిస్లో క్లెయిమ్ చేసి ఉంటే నో ప్రాబ్లం, అలౌ చేస్తాం. బట్ ఏమంటున్నాడు, నువ్వు కానీ ఆ ఎక్స్పెండిచర్ని నెక్స్ట్ ఏప్రిల్లో, ఇప్పుడు నువ్వు కరెంట్ బిల్ కట్టాలి ఎంత, 1 lakh, నువ్వు కానీ ఈ ఎక్స్పెండిచర్ని మోర్ దాన్ 10,000 రూపీస్ మళ్ళీ క్యాష్లో పే చేస్తే ఎంతైతే ఎక్స్పెండిచర్ నీకు ఎర్లియర్ ఇయర్స్లో అలౌ చేసామో 1 lakh రూపీసు, అది ఈ సంవత్సరం మేము ఇన్కమ్ కింద ట్రీట్ చేసి నీ ప్రాఫిట్స్కి యాడ్ చేస్తాము. అదే డిఫరెన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, కరెంట్ ఇయర్ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్స్కి యాడ్ చేస్తున్నాం. బట్ ఏం చేస్తున్నాం, డెబిట్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ నువ్వు ఎక్స్పెండిచర్ డెబిట్ చేసావు ఈ ఇయర్లో, రిమూవ్ చేస్తున్నాం.
ఇక్కడేంటి పరిస్థితి, నీకు ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ మేము అలౌ చేసాము, నేను నమ్మి ఏమని, నువ్వు నెక్స్ట్ పేమెంట్ అప్పుడు క్యాష్ కాకుండా వేరే మెథడ్ వాడతావని. నువ్వేం చేసావు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ ఎక్స్పెండిచర్ నువ్వు మోర్ దాన్ 10K క్యాష్ పే చేసావు. ఇలా చేసావు నువ్వు. నీకు ఎంత ఇచ్చాం పోయినసారి కరెంట్ బిల్లు? 1 lakh సార్. ఒక పని చేయి, 1 lakh ఈ ఇయర్లో నీకు ఇన్కమ్ యాడ్ చేసి, ఇక్కడ ప్రాఫిట్స్కి యాడే చేస్తాం, ఇక్కడ ప్రాఫిట్స్ యాడ్ చేస్తున్నాం. బట్ డిఫరెన్స్ ఏంటి అర్థమవుతుందా, ఇక్కడ ఒక డెబిట్ రిమూవ్ చేసి క్రెడిట్కి యాడ్ చేస్తున్నాం, ఇక్కడ కొత్తగా ఒక ఐటెం క్రెడిట్ చేస్తున్నాం. ఎందుకని, దీన్ని ప్రీవియస్ ఇయర్లో నీకు అలౌ చేశాం కాబట్టి. ఇదమ్మా డిఫరెన్స్. 3 పాయింట్లు ఇక్కడ. సో మీరు కానీ 1 డే 1 పర్సన్కి 1 ట్రాన్సాక్షన్కి మోర్ దాన్ 10,000 ఫర్ జనరల్, మోర్ దాన్ 35,000 ఫర్ ట్రాన్స్పోర్టర్ కానీ పే చేస్తే, ఆ కరెంట్ ఇయర్లో మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు డెబిట్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్ని మేము డిజలవ్ చేస్తాం. అంటే ఏంటమ్మా, కొట్టేసేసి ప్రాఫిట్స్ పెంచేస్తాం. ఇది కరెంట్ ఇయర్ డేటా. మరి ఇంకోటి ఏంటి చెప్పండి, ప్రీవియస్ ఇయర్లో కానీ మీరు ఏదన్నా ఎక్స్పెండిచర్ని అక్రూవల్ బేసిస్లో క్లెయిమ్ చేసి ఉంటే చేసుకోండి, అలౌడ్. బట్ ఏం చెప్పారు మీకు, ఈ ఎక్స్పెండిచర్ని 40A3 వైలేట్ చేయొద్దని చెప్పారు. మీరేం చేశారు, ఈ సంవత్సరం వచ్చేసి మోర్ దెన్ 10,000 క్యాష్ పే చేశారు. మరి మీరు ఎప్పుడైతే వైలేట్ చేశారో మీకు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి డిడక్షన్ ఈ సంవత్సరం తీసుకొచ్చి మేము దాన్ని ఇన్కమ్ కింద యాడ్ బ్యాక్ చేస్తాము, క్రెడిట్ చేస్తాము. యూ షుడ్ నో ద డిఫరెన్స్. కరెంట్ ఇయర్ డెబిట్ తీసేస్తున్నాము, ప్రీవియస్ ఇయర్ అయితే కొత్తగా క్రెడిట్ చేస్తున్నాం. రైటమ్మా, ఇది మీకు బేసిక్ రూల్. సార్ వీటికి ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఏంటి, సార్ మేము 35,000 లేదా 1 lakh రూపీస్ అయినా సరే క్యాష్ రూపంలో పే చేసుకోవచ్చా అంటే, పైన చెప్పినటువంటి 3 పాయింట్లుకి ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఎస్, దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ అమ్మ. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్లో ఒక 2 మార్కులకి ఈ పాయింట్లు మీకు కనిపిస్తాయి. చాలా సింపుల్, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కంటే కామన్ సెన్స్ విల్ ప్లే మోర్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకు మీకు ఆ ఎక్సెప్షన్ ఇచ్చాడు అర్థమైంది అనుకోండి, అయిపోతుంది. చూద్దామా రండి చూద్దాం. కింద చూడండమ్మా, ఎక్సెప్షన్స్ టు సెక్షన్ 40A3. ఫస్ట్ ఏం చెప్పండి, పేమెంట్స్ మేడ్ బై అకౌంట్, పే చెక్, డిడి, ఈసీఎస్, ఫోన్పే, గూగుల్ పే, ఎన్ఎఫ్టీ, ఆర్టీజీఎస్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ తెలిసిందే కదా, అదేగా చెప్తుంది వాళ్ళు. ఎన్ఎఫ్టీ, ఆర్టీజీఎస్, చెక్, క్రాస్ చెక్ ఎంతైనా చేసుకో. ఇంపార్టెంట్ అమ్మా, పైన మీకు బేరర్ చెక్ వేరు, క్రాస్ చెక్ వేరు. అలౌడ్ ఏంటి, అకౌంట్ పే చెక్ అంటే ఏంటి, ఈ అకౌంట్ హోల్డర్కి మాత్రం పే చేయాలనేది. తర్వాత పేమెంట్ మేడ్ టు బ్యాంక్, ఎల్ఐసి, గవర్నమెంట్. మీరు బ్యాంక్ వెళ్తారు, డిపాజిట్ చేస్తారా, ఎల్ఐసి ప్రీమియం తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తారా ఊళ్ళో. తర్వాత గవర్నమెంట్కి ఏదైనా కట్టాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మేము ఫార్మర్సు, వెరీ ప్రౌడ్ నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మా నాన్న ఫార్మరు, మా పొలం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం మేము. మా పక్కన ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం. లాస్ట్ టైం చేయిస్తే మాకు మా పొలం ఆన్లైన్ చేయించుకుంటే మాకు ఎంతో 1 lakh ఖర్చు అయింది. ₹1,00,000 మా నాన్న క్యాష్ ఇచ్చాడు ఎంఆర్ఓకి. అఫ్కోర్స్ దాంట్లో కొంత లంచం ఉంటుంది అనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు ఇలా మీరు గవర్నమెంట్కి ఏమన్నా పే చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఏదో ఎల్ఐసి తీసుకుంది, ప్రీమియం ₹30,000 నెలకి, సంవత్సరానికి. మా అమ్మ ₹30,000 క్యాషే పే చేసింది, అలౌడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారు బ్యాంక్కి వెళ్ళారు, బ్యాంకులో మా అమ్మ 30,000 పే చేసింది, అలౌడ్. అంటే మీరు బ్యాంక్స్కి ఇస్తున్నా, మీరు ఎల్ఐసికి ఇస్తున్నా, గవర్నమెంట్కి పే చేస్తున్నా, మీరు ఎంతైనా క్యాష్ రూపంలో పే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత చూడమ్మా, వేర్ పేమెంట్ ఈజ్ మేడ్ బై. ఏంటమ్మా సింపుల్గా మీరు లెటర్ ఆఫ్ క్రెడిట్లో పే చేయొచ్చు, లేదా మెయిల్, ఇవన్నీ ఓల్డ్ సిస్టమ్స్ అమ్మా, ఇప్పుడు లేవు, ఇవన్నీ వదిలేసేయండి. లేదా బుక్ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ సిస్టమ్స్, ఇప్పుడు లేవు అసలు ప్రజెంట్. ఇప్పుడు మీరు జెన్యూన్గా చెప్పండి, ప్రజెంట్ ఏంటి సిస్టమ్స్ అంతా, ఫోన్పే, గూగుల్ పే, ఎన్ఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్. సో ఈ ఏంటమ్మా ఇవి బుక్ ఎంట్రీలు, ఇవన్నీ ఓల్డ్ సిస్టమ్స్, బట్ గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ తర్వాత చూడండి, పేమెంట్ బై బుక్ ఎంట్రీ. 4th పాయింట్ చూడండి, బుక్ ఎంట్రీ అంటే నేను నీకు గూడ్స్ అమ్మాను, ఎంట్రీ చెప్పు, డెటార్స్ టు సేల్స్. నేను నీ దగ్గరే గూడ్స్ కూడా పర్చేజ్ చేశాను, ఎంట్రీ చెప్పు, పర్చేజెస్ టు క్రెడిటార్స్. నీ దగ్గరే గూడ్స్ కొన్నాను, నీకే గూడ్స్ అమ్మాను, నేను నీకు 1,00,000 ఇవ్వాలి, నువ్వు నాకు 1,00,000 ఇవ్వాలి.
ఇప్పుడు నేను నీకు క్యాష్ ఇచ్చి నువ్వు నాకు క్యాష్ ఇవ్వడం ఎందుకు? సింప్లీ కాంట్రా ఎంట్రీ పాస్ చేసి చూసుంటారు మీరు అమాల్గమేషన్లో. కాంట్రా ఎంట్రీ, డెటార్స్ తీసేయాలి, క్రెడిట్ చేసే, క్రెడిటార్స్ తీసేయాలి, డెబిట్ చేసే. సో క్రెడిటార్స్ టు డెటార్స్. ఇలాగ మీరు బుక్ ఎంట్రీ పాస్ చేసి అమౌంట్ సెటిల్ చేసినా కూడా నో ప్రాబ్లం. యూ కెన్ సెటిల్డ్ బై బుక్ ఎంట్రీ. అర్థమైన బుక్ ఎంట్రీ ఏంటో? సేమ్ పర్సన్కి అమ్మాము, సేమ్ పర్సన్ దగ్గర కొన్నాము. సో వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు, ఇటు ఇవ్వటం ఎందుకు మళ్ళీ? సో బుక్ ఎంట్రీ అయిపోతుంది. అమ్మా ఈ 4 పాయింట్లు పెద్ద ఇంపార్టెంట్ కదమ్మా, ఇప్పటి నుంచి ఇంపార్టెంట్. చూడండి ఎగ్జాంపుల్, పేమెంట్ మేడ్ ఇన్ విలేజ్ ఆర్ టౌన్ వేర్ నో బ్యాంకింగ్ ఫెసిలిటీ అవైలబుల్ టు ఎనీ పర్సన్ హూ ఆర్డినర్లీ రెసైడ్స్ ఆర్ ఈజ్ క్యారింగ్ ఆన్ ఎనీ బిజినెస్, ప్రొఫెషన్ ఆర్ వెకేషన్ ఇన్ సచ్ విలేజ్ ఆర్ టౌన్. ఇప్పుడు మా ఊరమ్మ, మాది ఒక చిన్న విలేజ్. మా ఊర్లో బ్యాంక్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఒక చెట్టుగారు అంటారు, ఊళ్ళో ఏమంటారు మమ్మల్ని, ఏదో చెట్టుగారు అంటారు. వాడు ఏదో కిరాణా కొట్టు పెట్టుకుంటాడు ఆయన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చారు, మా ఊరు గుడికి వచ్చారు ఎవరో. మా ఊర్లో శివాలయం బాగా ఫేమస్ అమ్మ, బాగా పవర్ఫుల్ దేవుడు మా ఊర్లో. సో శివాలయంలో అభిషేకం చేయించుకోవడానికి వచ్చారు మీరు ఎవరో. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేకానికి అక్కడే కొనాలి మీరు అన్నీ. ఆ కిరాణా కొట్టులో మీరు సామాన్లు కొన్నారు, 15,000 రూపాయలు అయింది. ఓకేనా? ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఇలా మీరు ఏదైనా విలేజ్కి వెళ్ళి లేదా చిన్న టౌన్కి వెళ్ళి ఆ ఊర్లో కానీ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేకపోతే అక్కడ వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారులకి, చెట్టిగారికి, అలాంటి వాళ్ళకి మీరు క్యాష్ రూపంలో మోర్ దాన్ 10,000 పే చేసుకోండి, నో ప్రాబ్లం, ఆ ఎక్స్పెన్సెస్ మేము అలౌ చేస్తాము అని మీకు చెప్తుంది గవర్నమెంట్. ఓకేనా? తర్వాత పేమెంట్ ఇంపార్టెంట్ అమ్మ, ఇది కూడా. పేమెంట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఫ్యామిలీస్ అప్ టు 50,000. అంటే మీ ఎంప్లాయర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి బెనిఫిట్స్ అంటే పెన్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్, రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు అప్ టు 50,000 రూపీస్ కావాలంటే ఎంప్లాయర్ ఎంప్లాయీకి క్యాష్ రూపంలో పే చేయొచ్చు. ఆ ఎక్స్పెన్సెస్ మేము అలౌ చేస్తాము. ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ ఇది. తర్వాత అమ్మా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, 7th పాయింట్. శాలరీ టు ఎంప్లాయీ హూ ఈజ్ పోస్టెడ్ టు ప్లేస్ అదర్ దాన్ హిజ్ నార్మల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, నార్మల్ డ్యూటీ ఫర్ మోర్ దాన్ 15 days. 15 days or more, or on a ship plus TDS deducted under section 192, he does not have any bank account at such place or ship. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో జాబ్ చేస్తున్నారు, మీరు అక్కడ జాబ్ చేస్తుంటే మిమ్మల్ని బెంగళూరు ట్రాన్స్ఫర్ చేశారు. మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారమ్మా, మిమ్మల్ని బెంగళూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్ని రోజులు చేయాలి? 15 days ఆర్ మోర్కి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అక్కడ. లేదా బెంగళూరు కాదమ్మా, ఎక్కడో చివరి ఒక మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు మిమ్మల్ని. అక్కడ ఏదో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి, ఆ ఊర్లో అరకు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చిన్న మారుమూల ప్రాంతానికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ వాళ్ళకి ఏదో బ్రాంచ్ ఉంది. సో మీరు 15 days ఆర్ మోర్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్లస్ అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు, ప్లస్ మీకు కంపెనీ శాలరీ పే చేసేటప్పుడు సెక్షన్ 192లో TDS కూడా డిడక్ట్ చేసి ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ ఫిల్ఫిల్ అయితే మీకు మోర్ దాన్ 10,000 రూపీస్ పే చేయొచ్చు. ఎందుకు చెప్పండి? ఆ ఊర్లో మీకు బ్యాంక్ లేదు, మరి మీకు రోజు తినాలా, రూమ్ రెంట్ కట్టాలా, ఉండాలా. అప్పుడు ఏం చేశారు అక్కడ క్యాషియర్, ఇదిగోండి సార్ మీ జీతం అని చెప్పేసి ఒక 50,000 రూపాయలు క్యాష్ మీకు ఇచ్చాడు. సో నో ప్రాబ్లం. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడమ్మా, సింపుల్ పాయింట్ అమ్మా. మీ రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ కంటే మిమ్మల్ని వేరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎన్ని రోజులు చేయాలి? 15 days ఆర్ మోర్కి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు, ప్లస్ అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు, ప్లస్ మీకు ఇచ్చే శాలరీ మీద సెక్షన్ 192లో TDS డిడక్ట్ అయి ఉండాలి. అలాంటప్పుడు మీకు మోర్ దాన్ 10,000 క్యాష్ పే చేసినా కూడా ఆ ఎక్స్పెండిచర్ మీ ఎంప్లాయర్కి అలౌ చేస్తాము. రైట్ అమ్మా, ఇది ఇంపార్టెంట్ అమ్మా. పేమెంట్ టు ప్రొడ్యూసర్స్, గ్రోవర్ ఆర్ కల్టివేటర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఫారెస్ట్ ప్రొడక్ట్, పౌల్ట్రీ, డైరీ ప్రొడక్ట్, ఫిష్ ప్రొడక్ట్, లైవ్ స్టాక్ ఎక్సెట్రా, నో మిడిల్ మ్యాన్ ఆర్ ట్రేడర్. ప్రొడ్యూసర్స్ ఆఫ్ వెజిటబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఎగ్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ ఎగ్జంప్షన్. ఏంటమ్మా ఇదంతా? ఫార్మర్స్ కావచ్చు, లేదా ఫిషర్మెన్స్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ వెళ్ళండి, లేదా మా ఒంగోలు కొత్తపట్నం రండి, లేదా చెన్నై వెళ్ళండి, బీచ్కి వెళ్ళండి, వాళ్ళు చేపలు పట్టుకొని వస్తారు. లేదా గోదావరి వెళ్ళండి, పులస చేపలు పట్టుకొస్తారు వాళ్ళు. మరి చేపలు పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు బయట అక్కడ పెడతారమ్మా, మొత్తం వేలం వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటే టీవీలో ఎక్కడన్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చేపలు మొత్తం పట్టుకొస్తారు.
ఏం చేస్తారు వాటిని అక్కడ పెట్టి వేలం వేసేస్తారమ్మా, ఇన్ని కేజీలు ఎంత వేలని. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మీకు ఒక 20,000 రూపాయలు, 20,000 రూపాయలు చేపలు మీకు అవి. మరి వాళ్ళకి మీరు ఫోన్పే కొడతాను ఒప్పుకుంటారు వాళ్ళు? ఏం ఫోన్పే అంటారు ఆయన? బికాజ్ హీ డోంట్ నో ఫోన్పే. సో కాబట్టి ఇలా ఫిషర్మెన్స్ కావచ్చు, ఎవరైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కావచ్చు. మేము మా ఊర్లో వడ్లు పండిస్తాం, ప్యాడీ కందులు పండిస్తాం. మరి మా నాన్నకి ఊళ్ళోకి వస్తారు కొనటానికి, ఏం చేస్తారు? మాకు క్యాష్ ఇస్తారు మాకు చెట్టు గారు. అర్థమవుతుందా మీకు? సో ఫార్మర్స్కి, ఇలా ఫిషర్మెన్స్కి, డైరీ ప్రొడక్ట్స్కి మీరేమన్నా పర్చేస్ చేస్తే మిడిల్ మెన్ కాదు, మళ్ళీ యూ షుడ్ పే డైరెక్ట్లీ టు ఫార్మర్స్, డైరెక్ట్లీ టు ఫిషర్మెన్. యూ కెన్ పే మోర్ దాన్ 20,000 అమ్మా. రైట్ అమ్మా. ఆ నోట్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా, ఏదో చెప్తా చదువుకోండి, అది అంత అవసరం లేదు. నెక్స్ట్ 9 చూడండి. 9th కూడా ఇంపార్టెంట్ అమ్మా. పర్చేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రాసెస్డ్ వితౌట్ అమ్మా ఎయిడ్ ఆఫ్ పవర్ ఇన్ కాటేజ్ ఇండస్ట్రీ టు ప్రొడ్యూసర్స్ ఆఫ్ సచ్ ప్రొడక్ట్ అమ్మా. మీరు అటు వెళ్తేనమ్మా శ్రీకాకుళం సైడు వాళ్ళు ఉంటారు చేనేత కార్మికులు, వాళ్ళు పవర్ ఏం వాడరు. అర్థమవుతుందా? వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ కానీ కాటేజ్ ఇండస్ట్రీలో ఏమన్నా ప్రొడక్ట్స్ తయారు చేస్తే మీరు వాళ్ళ దగ్గర ఏమన్నా కొనాలనుకుంటే, చేనేత కార్మికుల దగ్గర చీరలు అలాంటివి కొనాలనుకుంటే మీరు వాళ్ళకి మోర్ దెన్ 10,000 రూపీస్ క్యాష్ పే చేయొచ్చు. తర్వాత పేమెంట్ బై పర్సన్ టు హిజ్ ఏజెంట్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ పేమెంట్ ఇన్ క్యాష్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ పర్సన్. నేను కానీ నా ఏజెంట్కి ఏమైనా డబ్బులు ఇస్తే, ఎందుకమ్మా చెప్పండి? మీరు చూస్తుంటారు ప్రిన్సిపల్ ఏజెంట్ అని. నేను ఒక ప్రిన్సిపల్, నాకు ఏజెంట్ ఉన్నాడు, వాడు గూడ్స్ నా తరపున కొంటాడు లేదా నా తరపున అమ్ముతాడు వాడు. ఇప్పుడు వాడు నా తరపున గూడ్స్ కొంటాడు, వాడెళ్ళి షాప్ వాడికి డబ్బులు పే చేయాలి. నా ఏజెంట్ వెళ్ళి షాప్ వాడికి డబ్బులు పే చేసి గూడ్స్ కొంటాడు, వాడి కోసం కాదు, నా తరపున. సో నేను నా ఏజెంట్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎస్ ఐ కెన్ పే మోర్ దాన్ 10,000, నో ప్రాబ్లం. బట్ ఏజెంట్ కొన్నప్పుడు అక్కడ మళ్ళీ పే చేయకూడదు, మోర్ దాన్ 10 పే చేస్తే డిజలవెన్స్ మళ్ళీ. ఓకేనా? రైట్, అంతేనా? సో దీస్ ఆర్ 10 ఎక్సెప్షన్స్ అమ్మ. దీంట్లో మనకి 5 నుంచి 10 వరకు ఇంపార్టెంట్ అమ్మ. ముఖ్యంగా 5 ఒకటి, 7 ఒకటి, 8 ఒకటమ్మ. ఎక్కువసార్లు ఎగ్జామ్లు కనిపిస్తాయి. 9 కూడా అమ్మ, ఒకటని కాదు. సో మీకు 5 to 10 ఇంపార్టెంట్ అమ్మ. చూడండి ఒకసారి. 5 ఏంటో విలేజ్లో పే చేశారు, తర్వాత మీరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయారు, తర్వాత మీరు అగ్రికల్చర్ చేసుకునే ఫార్మర్స్కి పే చేశారు. ఓకేనా? నెక్స్ట్ 9th ఏంటి? వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ కాటేజ్ ఇండస్ట్రీ పే చేశారు. లాస్ట్ ఏంటమ్మా? ప్రిన్సిపల్ ఏజెంట్కి పే చేశారు. ఏంటి ఎక్సెప్షన్స్ అంటే మీనింగ్ నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ కింద చెప్పిన ఎక్సెప్షన్స్లో మోర్ దాన్ 10,000 రూపీస్ పే చేసినా కూడా మేము మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకోండి, మేము డిజలవ్ చేయము, అలౌ చేస్తాము వైల్ కంప్యూటింగ్ ఎవర్ టోటల్ ఇన్కమ్. అది చెప్తుంది అక్కడ. ఎక్సెప్షన్ అర్థమైందా? 10,000 రూపాయలు దాటినా కూడా మేము ఇక్కడి నుంచి రిమూవ్ చేయము, అలౌ చేస్తామని చెప్తున్నారు. రైటా? సింపుల్ అమ్మ ఇవి, బట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 11th చూడండి అమ్మ. ఒకటి 11th పేమెంట్ ఈజ్ మేడ్ బై authorized dealer or money changer against purchase of foreign currency or travel checks in normal course of business. మీకు తెలిసిందేనమ్మది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవడో యూఎస్ నుంచి ఇండియా వస్తున్నాడు, మీ ఫ్రెండ్ ఎవడో యూఎస్లో ఉన్నాడు, ఆడికి పెళ్లి ఫిక్స్ అయింది, ఇండియా వస్తున్నాడు, ఆడి దగ్గర డాలర్స్ ఉన్నాయి, ఆడికేమో రూపీస్ కావాలి. ఆడేం చేస్తాడు? ఆడిప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ డీలర్స్ ఉంటారు అక్కడ, అవునా? ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు ఫర్ ఎగ్జాంపుల్ $10,000 ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ఫారెక్స్ కన్వర్ట్ చేసేసి ఒక 1 lakh క్యాష్ ఇచ్చాడు. మరి 10,000 దాడుతుందిగా. మరి ఇప్పుడు 10,000 దాడుతుంది కాబట్టి ఆ ఫారెక్స్ డీలర్కి డిజల్వ్ చేద్దామా? నో ప్రాబ్లం. సో ఆథరైజ్డ్ డీలర్స్ ఏమన్నా పే చేస్తుంటే దానికి కూడా ప్రాబ్లం లేదమ్మా. రైటా? రైట్. అక్కడ ఒక నోట్ని చూడండి. నోట్ ఏం చూడండి. అది నోట్ ఏం లేదమ్మా, అర్థం కాదు అది. నేను చెప్తాను, వినండి, అయిపోతుంది. నోట్ అంటే అది సింపుల్ పాయింట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరి దగ్గర గూడ్స్ పర్చేస్ చేస్తానని చెప్పేసి ఆఫ్టర్ 3 months 1 month అమ్మా, నేను ఎవరి దగ్గర గూడ్స్ పర్చేస్ చేస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాను.
ఒక అగ్రిమెంట్ రాసుకొని దాంట్లో ఏం రాశాను, నేను గూడ్స్ పర్చేస్ చేస్తాను ప్లస్ నేను నీకు క్యాష్ పేమెంట్ చేస్తాను అని నేను అగ్రిమెంట్ రాసుకున్నాను. ఇప్పుడు డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు. బట్ అగ్రిమెంట్ రాసేది నాకు తెలియదమ్మా, నేను చదువుకోలేదు, నాకు ఈ సెక్షన్ నెంబర్ తెలియదు, నాది బిజినెస్సే. బట్ నాకు ఈ సెక్షన్ 40A3 తెలియక నేను ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయాను. నేను ఏమని, నేను గూడ్స్ పర్చేస్ చేస్తాను, ఒక లీగల్ అగ్రిమెంట్ అమ్మా, లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను నేను. ఇప్పుడు ఏమైంది, నాకు 3 months తర్వాత నేను పర్చేస్ చేసి క్యాష్ పే చేస్తుంటే మా అబ్బాయి వచ్చాడు, CA ఫైనల్ చదువుకుంటాడు మా అబ్బాయి. ఆడికి తెలిసిపోయింది, సార్ మా కార్తీక్ సార్ చెప్పాడు నాన్న 10,000 కంటే ఎక్కువ క్యాష్ ఇవ్వకూడదంట, ఇస్తే మనకి ఇవ్వరని చెప్పాడు ఆ అబ్బాయి వచ్చి. రే అని చెప్పేసి ఇంకేం చెప్పాడు ఫాదరు, నేను నీకు క్యాష్ ఇవ్వను. 3 months తర్వాత వెళ్ళాము, గూడ్స్ కొన్నాము, క్యాష్ ఇవ్వమంటే ఏం చేశాను, నేను 10,000 క్యాష్ ఇచ్చేసి 40,000 రూపాయలు నేను ఏదో ఫోన్పే కొట్టేశాను. అర్థమవుతుందా? ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు. అక్కడ ఏమంటాడంటే ఆ నోట్లో మీకు, మీరు అగ్రిమెంట్ ప్రకారము ఈడేమంటాడు, ఇప్పుడు నువ్వు నాకు క్యాషే కావాలంటాడు. ఈడేమంటాడు ఇప్పుడు సెల్లరు, లేదు నాకెందుకు ఆ సెక్షన్ నెంబర్లతోటి, నీ సెక్షన్ నెంబర్ నువ్వు చూసుకో వెళ్ళి, నాకైతే నువ్వు క్యాషే కావాలి, నేను గొడవ వేసుకున్నాడు ఇప్పుడు. బట్ ఈడేం చెప్తాడు, వాళ్ళ అబ్బాయి వచ్చి, నేను ఇవ్వను క్యాష్, మాకు 50,000 రూపాయలు డిజలవెన్స్ ఇస్తారు ఇప్పుడు అని చెప్పేసి, ఈడేమో అగ్రిమెంట్ రాసేది పాపం తెలియక, వీడేమో 10K + 40K అంటున్నాడు, వీడేమో 50K అంటున్నాడు. వాడేం చేశాడమ్మా, 10,000 టేబుల్ మీద క్యాష్ పెట్టేశాడు, 40K ఫోన్పే కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడేం చేశాడు, అగ్రిమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళిపోయాడు. ఇది లీగల్ ఎన్ఫోర్సిబుల్ అమ్మ చెప్పాం కదా. వీడేం చేశాడు, ఈ అగ్రిమెంట్ తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళిపోయాడు. కోర్టుకు వెళ్ళి కేసు వేస్తున్నాడు. ఏమని, సార్ పలాని వాడు నాకు క్యాష్ ఇస్తానని చెప్పి ముందే అగ్రిమెంట్ రాసుకొని ఇప్పుడు నాకు క్యాష్ ఇవ్వనంటున్నాడు సార్. వాడి దగ్గర నుంచి నాకు డ్యామేజెస్ ఇప్పించండి, పరువు నష్టం దావా వేస్తారు కదా బయట, అలా వేసాడు అమ్మాడు. అర్థమైంది మీకు పాయింట్ ఏంటో? అర్థమవుతుందా లాజిక్? అగ్రిమెంట్ రాసుకున్నాం తెలియక క్యాషే ఇస్తానని. బట్ వాళ్ళ అబ్బాయి CA ఫైనల్ చదివాడు మన దగ్గర, సో వాడికి బాగా అర్థమైన సెక్షను. వాడు ఏం చేశాడు, వెళ్ళి ఇప్పుడు మా కార్తీక్ సార్ తిడతాడు మళ్ళీ అని చెప్పేసి, నో 10K క్యాష్ 40K ఫోన్పే కొట్టి వచ్చేది. వీడు హట్ అయ్యాడు బాగా. వీడు చదువుకోలేదు, ఓకేనా, వీడు మన దగ్గర చదువుకోలేడు. సో వీడు హట్ అయ్యాడు బాగా, వీడికేం తెలియదు పాపం సెక్షన్లు అవి, ఏదో బట్టి కొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎక్కడికి కోర్టులో కేసు వేసాడు. అప్పుడు ఏం చెప్పింది, వీడు నిజంగా చదువుకొని ఉంటే వాళ్ళ అబ్బాయి చెప్పేవాడు, సార్ కార్తీక్ సార్ సెక్షన్ 40A3 చెప్పినప్పుడు నాన్న మా కింద ఒక నోట్ చదివించాడు, ఆ నోటు ప్రకారము మనకి కేసు వేసే హక్కు లేదు అని చెప్పింది అనమాట. అది చెప్పారు అనమాట. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఎనీవేర్, నువ్వు అగ్రిమెంట్ వైలేట్ చేస్తే కేసు వేసుకోవచ్చమ్మా జనరల్గా అయితే. బట్ ఈ మొత్తాన్ని ఓవర్ చేసేసింది ఏది, ఈ సెక్షన్ 40A3 ఓవర్ రూల్స్ ఆల్ అదర్ ప్రొవిజన్స్. ఒకవేళ అగ్రిమెంట్ రాసుకొని క్యాష్ ఇస్తానని తర్వాత నువ్వు క్యాష్ ఈ సెక్షన్ కోసం ఇవ్వకపోతే ఆపోజిట్ పర్సన్కి నీ మీద కేసు పెట్టే అర్హత లేదు, వాడికి ఆ రైట్ మేము ఎండ్ చేస్తామని చెప్పినాం సెక్షన్. యూ గాట్ ద పాయింట్. ఎగ్జామ్లో ఏం రాదమ్మా, బట్ ఏమో టెస్ట్ చేయొచ్చు, MCQs ఏమో టెస్ట్ చేయొచ్చు. యూ షుడ్ రిమెంబర్. అర్థమైన పాయింట్. అగ్రిమెంట్ ఉన్నా కూడా మీరు వాడి మీద కేసు వేయకూడదు, బికాస్ దిస్ సెక్షన్ ఓవర్ రూల్డ్ ఆల్ అదర్ ప్రొవిజన్స్. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఓవర్ రూల్ అయిపోయింది. అదేమ్మా పాయింట్ నోట్ చదువుకోండి, అర్థమైపోయింది మీకు. వేర్ ఎనీ పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి మేడ్ బై మోడ్ అదర్ దాన్ క్యాష్ in order that such expenses may not be disallowed under 40A3. అంటే డిజల్వెన్సెస్ అట్రాక్ట్ అవ్వకూడదు కాబట్టి మనం క్యాష్ ఇవ్వకూడదు. తర్వాత చూడండి, దెన్ పేమెంట్ మేడ్ బై సచ్ మోడ్ అదర్ దాన్ క్యాష్, అంతేనా. అండ్ నో పర్సన్ ఈజ్ అలౌడ్ టు ఎనీ సూట్ ఆర్ ఎనీ అదర్ ప్రొసీడింగ్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ పేమెంట్ వాజ్ నాట్ మేడ్ ఇన్ క్యాష్. నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను కేసు పెడతానంటే ఒప్పుకోరమ్మా. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి, అర్థమైపోతుంది. రైట్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ నెంబర్ 40A3.
చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఎగ్జామ్లో చాలాసార్లు మీకు పాయింట్ ఇస్తాడు. రైట్, ఇక్కడితోటి మనకి సెక్షన్ 40A అయిపోయింది. మా క్యాపిటల్ ఏ 2 అయిపోయింది స్పెసిఫైడ్ పర్సన్కి, 3 అయిపోయింది ఎక్సెస్ 10,000, 7 అయిపోయింది ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, 9 అయిపోయింది ఓన్ ఫండ్ సెటప్ చేస్తే, 13 అంటే మనకి సో 13 కూడా మనకి అయిపోయింది. M2M లాసెస్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ ICDS. రైట్ అమ్మా. సో మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి మనం సరదాగా సెక్షన్ నెంబర్ 41 కూడా ఫినిష్ చేసుకుందాం. రైట్ అమ్మా. మనకి 41లో దేర్ ఆర్ 2 సెక్షన్స్, 41(1) అండ్ 41(5). 41(5) నథింగ్ అమ్మా, మీకు 41(1) ఇంపార్టెంట్. చూద్దామా? సరే, అండ్ హెడ్డింగ్ చూడండి, రెమిషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ. చూద్దామా? ఊరినమ్మా సరదాగా. స్టార్ట్ చేద్దామా? రైట్, వినండి చాలు. మీరు ప్రీవియస్ ఇయర్లో ఎవరి దగ్గర గూడ్స్ పర్చేస్ చేశారమ్మా? గూడ్స్ ఎంట్రీ చెప్పండి నాకు. ఏం సార్ ఎంట్రీ? పర్చేజెస్ టు క్రెడిటర్స్ 1 lakh. మీకు వాడు క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు, ఎప్పుడు ఒక 3 months 4 months ఇచ్చాడు. అది మీకు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1st March 2024 పర్చేజెస్ టు క్రెడిటర్స్ అని పాస్ట్. నాకు దాని ఇంపాక్ట్ చెప్పండి మా, డబుల్ ఇంపాక్ట్. ఇది ఎక్కడికి వెళ్ళిద్దామా పర్చేజెస్? సో పర్చేజ్ విల్ గో టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ సైడ్. పర్చేజెస్ 1 lakh. దీని సంగతి ఏంటి? ఇట్ విల్ గో టు బ్యాలెన్స్ షీట్ అండర్ లయబిలిటీస్ క్రెడిటర్స్. అంతేగా? ఇదేం చేసేది మీరు ఏదైనా పర్చేస్ చేశారు, పర్చేస్ చేస్తే పరిస్థితి ఏంటిదే ఎంట్రీ? పర్చేజెస్ టు క్రెడిటర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్, క్రెడిటర్స్ తీసుకెళ్ళి యాడ్ చేసుకుంటాం. అంతేనమ్మా? మరి చెప్పండి, ఈ సంవత్సరం మీరు యువర్ ఫాలోయింగ్ మర్కంటైల్ సిస్టమ్. మరి ఎప్పుడైతే మీరు మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నారో ఈ పర్చేజెస్ మీకు అలౌ చేస్తుంటారు కదమ్మా. ఎప్పుడైతే మీరు ఈ ఫినాన్షియల్ ఇయర్లో 23-24కి మీరు ఎప్పుడైతే ప్రాఫిట్స్ కంప్యూట్ చేస్తున్నారో మీకు ఏమైనా చెప్పండి, ఇది అలౌ చేశారుగా? ఎస్. ఎందుకు అలౌ చేశారు చెప్పండి? అంటే ఆన్ వాట్ అజంప్షన్ మీ గవర్నమెంట్ ఇచ్చింది? మీరు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోయి క్రెడిటర్స్కి మీరు క్రెడిటర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని 1 lakh మనీ పే చేస్తారు అని ఒక అజంప్షన్ తోటి మీకు ఇక్కడ ఎక్స్పెన్సెస్ అలౌ చేశారు. అవునా కదా చెప్పండి? మీకు ఎందుకు ఇచ్చారు చెప్పండి ఆ సంవత్సరం మర్కంటైల్ బేసిస్లో, అక్రూవల్ సిస్టంలో? ఎస్, మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మీకు ఎప్పుడైతే డ్యూ డేట్ ఉందో మీరు క్రెడిటర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి నిజంగా మీ జేబులో నుంచి డబ్బులు తీసిస్తారు అని అనుకొని మీకోడు ఇక్కడ మీకు అలౌ చేశారమ్మా. బట్ ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఇయర్కి వచ్చామో ఇక్కడ మీకు 2-3 ఆల్టర్నేటివ్స్ చెప్తాను చూడండి. మీరు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ June 2024కి వచ్చారు అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్కి వచ్చారు. ఇక్కడ మీకు 3 జరగవచ్చండి. 1 1 lakh పెయిడ్ అంటే ఏంటి? ఈ ఎంట్రీ పాస్ చేశారు, డిపార్ట్మెంట్కి ఉన్న ప్రాబ్లం ఉందా? 1 lakh అలౌ చేసాము, వాడు నిజంగా 1 lakh పే చేశాడు, నో ప్రాబ్లం, మర్చిపోండి ఇంక ఇక్కడతోటి. మీకు సమ్ టైమ్స్ వైవర్ పదం విన్నారా? వైవర్ రెమిషన్ అంటే ఏంటి? వాడు వదిలేశాడు, నీ మీద జాలిపడి పో పండగ చేసుకొని చెప్పేసి ఈ 1 lakh నాకొద్దు తీసుకోండి సార్ అంటే వద్దొద్దు ఏమ్మా అంటే ఏంటి? వైవ్ చేసేసాడు. ఓ వైవర్ ఆర్ రెమిషన్ అమ్మ. రెండు ఆల్టర్నేట్స్ చూద్దాం. వైవర్ ఆర్ రెమిషన్. దీంట్లో మళ్ళీ మనకు 2 ఆల్టర్నేట్స్ జరగవచ్చు. 1 ఏమో ఫుల్ వైవర్ అంటే ఏంటి? 1 lakh వేవ్ చేయొచ్చు, లేదా నీకు పార్షియల్ వైవర్ చేయొచ్చు అమ్మ. పే చేస్తే ఎంట్రీ ఇదేగా, క్రెడిటర్స్ టు బ్యాంక్ అని.
ఫర్ ఎగ్జాంపుల్ వాడు నీకు మొత్తం వదిలేశాడు, నాకు ఇంకా డబ్బులు వద్దు అని వదిలేశాడు. లేదా నాకు 1,00,000 బదులు 60,000 మాత్రమే పే చేయమన్నాడు. సరే, పే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, వాడు నాకు డబ్బులు వద్దన్నాడు. వదిలేద్దామా? వదిలేద్దాం. బట్ మరి బుక్స్లో నువ్వు క్రెడిటర్స్ తీసుకుని లయబిలిటీ క్రియేట్ చేసావు కదా, ఇదిగో మరి నువ్వు బుక్లో ఒక లయబిలిటీ క్రియేట్ చేసావు కదా త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి వాడు నీకు వద్దండి, దాన్ని బయట తీసేయాలి కదా. మన ఇంట్లో కిరాణా కొట్టు కాదు కదా కొట్టేయడానికి, ఇక్కడ కొట్టేస్తే పోయిద్ది ఇది. ఇప్పుడు వాడు నీకు డబ్బులు వేవ్ చేశాడమ్మా. మరి ఇప్పుడు క్రెడిటర్స్ని లైఫ్లో తీసేయాలంటే కొట్టేద్దాం ఇక్కడ సింపుల్గా కిరాణా కొట్టలాగా. ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీ ద్వారా క్రియేట్ అయిన లయబిలిటీని జర్నల్ ఎంట్రీ ద్వారా తీసేయాలి బయటికి. తెలుసు కాబట్టి మీకు ఒక లయబిలిటీ రిమూవ్ చేయాలి. డెబిటా క్రెడిటా? డెబిట్. ఓకే, క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ 1,00,000. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చాలా తెలివితేటలతోటి, అమ్మో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసేస్తే ఇన్కమ్కి వెళ్ళిపోతుందా? అమ్మో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఓ పని చేద్దాం, జనరల్ రిజర్వ్ అని రాసుకుందాం తెలివిగా. ఇక్కడ జిఆర్ రాసాను, ఎంత? 1,00,000. ఇక్కడ చెప్పు, క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు బ్యాంక్ నువ్వు 60,000 పే చేసావు. మళ్ళీ టు జనరల్ రిజర్వ్ 40,000 రాసేసావు. అర్థమైందా చెప్పిన మాట మీకు? డిపార్ట్మెంట్ వస్తే ఇప్పుడు డిపార్ట్మెంట్ అని పిచ్చాడు. అడేమంటాడు, అరే నువ్వు ఇక్కడ డెబిట్ చేసావు 1,00,000, ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తేనేమో P&L అకౌంటు, డబ్బులు మిగిలితే జిఆరా, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతావా? తాట తీస్తానని చెప్పేసి ఏం చేస్తాడు, దీన్ని ఇక్కడ కొట్టేసేసి దీన్ని మేము ఈ సంవత్సరం ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము. నో జిఆర్, దిస్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది వాడు చెప్తుంది. సింపుల్ పాయింట్. మీరు కానీ ప్రీవియస్ ఇయర్లో ఏమన్నా ఒక ట్రేడ్ లయబిలిటీ, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ట్రేడ్ లయబిలిటీ. ఆ పదం మీకు కావాలమ్మా, ఎక్కడుంది? అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏం లయబిలిటీ అది? ట్రేడింగ్ లయబిలిటీ. అంటే ఏంటి చెప్పండి? సో సార్ ట్రేడింగ్ రాసుకున్నాం అక్కడ. ట్రేడింగ్ లయబిలిటీ అంటే ఏంటంటే ఎనీ లయబిలిటీ విచ్ హ్యాడ్ క్రియేటెడ్ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎగ్జాంపుల్ పర్చేజెస్ టు క్రెడిటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ లోన్ తెచ్చుకున్నారు, ఎంట్రీ చెప్పండి నాకు. సార్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లోన్ అకౌంట్ ఎలా క్రియేట్ అయినది? త్రూ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ అయినది. రాసుకోండి కింద, అక్కడ రాసుకోండి. బ్యాంక్ లోన్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ దిస్ సెక్షన్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు లోన్ అకౌంట్, అక్కడ ఎక్కడుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? సో ట్రేడింగ్ లయబిలిటీ మాత్రమే, బికాజ్ ఎర్లీగా నీకు అక్కడ మేము డిడక్షన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నీకు వదిలేసాడు. ఇప్పుడు మేము దాన్ని మళ్ళీ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము. లాజిక్గా కదా? ఇక్కడ డెబిట్ చేసాము, ₹1,00,000 ప్రాఫిట్ తగ్గింది, ట్యాక్స్ పోయింది కదా నాకు. ఇక్కడ వద్దంటున్నాడు వాడు, 1,00,000 నాకు ట్యాక్స్ కట్టనవచ్చు. లేదా 40 వద్దంటున్నాడు, 40కి ట్యాక్స్ కట్టు అన్నాడు. ఇంట్రెస్ట్ రాసుకోవడం అర్థమైపోద్ది. సో ఇయర్ 1 పర్చేజెస్ టు క్రెడిటర్స్, స్టేట్మెంట్ ఆఫ్ P&Lలో డెబిట్ చేసావు, బ్యాలెన్స్ షీట్లో 1,00,000 రాసావు. ఇక్కడ నీకు అలౌ చేశారు. నువ్వు సబ్సిక్వెంట్గా వచ్చినప్పుడు మనకి 2 ఆల్టర్నేటివ్స్ అమ్మ. యాక్చువల్ పేమెంట్ టు బ్యాంక్ అని రాసావు, గొడవలేదు. ఫుల్ వేవర్ టు P&L రాసేసి ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ఈ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. పార్షియల్ వేవర్ ఎంతైతే వద్దనుకున్నారో అంత నువ్వు ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. సింపుల్ అమ్మ, ఓకేనా? రైటా? నెక్స్ట్ ఇంకో పాయింట్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ ఇయర్లోనే నా బిజినెస్ క్లోజ్ చేసేసాను. ఇది ప్రీవియస్ సిచ్యువేషను. ప్రీవియస్ ఇయర్లో ఎంట్రీ పాస్ చేశాను, P&L అకౌంట్లో డెబిట్ చేశాను, ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేశాను. నేను నా బిజినెస్ క్లోజ్ చేశాను లేదా నా బిజినెస్ వేరే వాళ్ళకి అమ్మేశాను, లేదా వేరే వాళ్ళతో నేను అమాల్గమేట్ అయిపోయాను, వేరే వాళ్ళతో డీమేజర్ అయిపోయాను, లేదా మా కొడుక్కి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. మీకు అర్థమవుతున్న పాయింట్? నేను కరెంట్ ఇయర్లో
ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకొని నెక్స్ట్ ఒక ట్రేడింగ్ లయబిలిటీ కోసం నేను నెక్స్ట్ ఇయర్ బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఇదిగోండి కాన్సిక్వెన్సెస్. ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా లేదా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు. అర్థమవుతుందమ్మా? బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నా, బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా లేదా ఓనర్షిప్ మారిపోయినా కూడా ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో కానీ ఏమైనా రెమిషన్ లేదా ససేషన్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ జరిగితే నువ్వు దాని మీద ఆ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. చూడండి ఇంకా, ఇఫ్ ఎస్ఎస్సి హ్యాస్ క్లెయిమ్ డిడక్షన్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రేడ్ లయబిలిటీ ఇన్ ప్రీవియస్ ఇయర్ అండ్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ receives a refund of that expenses or there is a remission or cessation of liability, refund or waived amount will be taxable under PGBP. This shall apply even if there is a business is not in existence. Examples, సేల్స్ ట్యాక్స్ మీరు పే చేశారమ్మా, రిఫండ్ వచ్చింది. క్రెడిటార్స్ మొత్తం వేవ్ చేయొచ్చు, పార్షియల్ వేవ్ చేయొచ్చు అమ్మా. కానీ అక్కడ చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అబౌవ్ అలవెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాస్ ఎక్స్పెన్సెస్ అదంతా సొల్లమ్మ. ఏం మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఇది వద్దు. ఏం చెప్పండి నాకు, ప్రీవియస్ ఇయర్లో ఎంట్రీ పాస్ చేశారు, ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేశారు, అటు వచ్చారు, మీ బిజినెస్ మీరే రన్ చేస్తున్నారు, డబ్బులు పే చేశారు, గొడవ లేదు. ఫుల్ వేవర్ మొత్తం ఇన్కమ్, పార్షియల్ వేవర్ అది ఇన్కమ్. నెక్స్ట్ మీ బిజినెస్ షట్ డౌన్ చేశారు, అయినా మీరు ట్యాక్స్ కట్టాలి. మీ బిజినెస్ ఎవరికో ట్రాన్స్ఫర్ చేశాడు, ఇప్పుడు ఎవరు ట్యాక్స్ కడతాడు? వాడు ట్యాక్స్ కడతాడు ఇప్పుడు వచ్చి, అంటే సక్సెసర్ విల్ బీ పెయిడ్ ట్యాక్స్. ఏమో మీరు పాయింట్ నెంబర్ 3 దగ్గర ఒక నోట్ రాసుకోండి, ఇంపార్టెంట్ నోట్ రాసుకోండి. ఎందుకంటే నోటు చెప్తా వినండి. ఇక్కడ మీకేం చెప్తున్నాను నేను, ఒకవేళ ట్రేడ్ లయబిలిటీ కానీ ప్రీవియస్ ఇయర్లో నేను కార్తీక్ ముప్ప క్లెయిమ్ చేసుకున్నాను, ఇప్పుడు నేను బిజినెస్ ఎవరు మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేశాను అంటే ఏంటమ్మా, ఎస్ఎస్సి మారిపోతున్నాడు కదా, ఎస్ఎస్సి మారిపోయినా కూడా ట్రేడ్ లయబిలిటీ మీద ట్యాక్స్ పే చేయాలి. బట్ నీకు రేపు నేను సెక్షన్ నెంబర్ 36లో చెప్తాను, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అనే పాయింట్ ఉంది అక్కడ మనకి ఏం చెప్తారంటేనమ్మా, బ్యాడ్ డెట్స్ రికవర్ అయితే కూడా ట్యాక్స్బులే, బట్ అక్కడ ఎస్ఎస్సి సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాడ్ డెట్స్ రికవర్ కేసులో నేను మా అబ్బాయికి ఇచ్చాను, లేదా నా బిజినెస్ అమాల్గమేషన్ అయిపోయింది, మెర్జర్ అయిపోయింది, సక్సెసర్ చేతిలో అది ట్యాక్సబుల్ కాదు. ఎందుకు మీకు ఈ మాట చెప్పారంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎగ్జామ్లో. ఇలా ఒక అలవెన్సెస్ ఉన్నాయి, ఇలా మీకు ఇచ్చేసారన్నప్పుడు యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో రెమిషన్ ఆఫ్ ట్రేడ్ లయబిలిటీలో సక్సెసర్ అంటే ఓనర్షిప్ చేంజ్ అయినా కూడా ట్యాక్స్బుల్ అవుతుంది. బ్యాడ్ డెట్స్ విషయంలో ఓనర్షిప్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దట్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. అక్కడ నోట్ రాసుకోండి అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అయితే, తెలుగు రాసుకోండి సిగ్గుపడకుండా, ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అయితే ఇలా సక్సెషన్ జరిగితే, ఓనర్ మారితే సక్సెసర్ చేతిలో ట్యాక్సబుల్ కాదు, రిఫర్ సెక్షన్ 36. అక్కడ ఇంకా డీటెయిల్ చెప్తాను మీకు నేను. రైట్ అదమ్మా. లాస్ట్ పాయింట్ చూడండి, రెమిషన్ ఆర్ ససేషన్ ఆఫ్ ట్రేడ్ లయబిలిటీ ఇంక్లూడ్స్ రెమిషన్ ఆర్ ససేషన్ ఆఫ్ లయబిలిటీ బై. బై ఇంపార్టెంట్ అమ్మా. యూనిలేటరల్ యాక్ట్ అది అండర్లైన్ చేసుకోండి, అది అండర్లైన్ చేసుకున్నాం సరిపోతుంది. చెప్తాను చూడండి. ఇక్కడ నీకు వైవర్ అనుకున్నాం మనం. ఏం చేస్తున్నాం వైవర్ అంటే, క్రెడిటార్ నాకు ఫోన్ చేశాడు, నీ పరిస్థితి బాగోలేదు కాబట్టి ₹1,00,000 నాకు వద్దు, నాకు 50,000 ఇవ్వమన్నాడమ్మా. అంటే వాడు చెప్పాడు, సో నేను ఈ ఎంట్రీ పాస్ చేశాను. అంటే ఏంటమ్మా, ఇది బైలేటరల్ అగ్రిమెంట్. ఇది క్రెడిటార్ డబ్బులు నిజంగానే వద్దన్నాడు కాబట్టి నేను ఎంట్రీ పాస్ చేశాను. వాడు ₹1,00,000 వద్దన్నాడు పాపం ఫోన్ చేసి, నీ బిజినెస్ లాసెస్లో ఉంది కాబట్టి, లేదా ఏదో రీజన్స్ అమ్మా మనకు అనవసరమైనవి. క్రెడిటార్ వద్దన్నాడు కాబట్టి ఇద్దరం బైలేటరల్గా మ్యూచువల్ ఎంట్రీ పాస్ చేశాను నేను. ఇప్పుడు ఏమైంది, నిన్ను అడగటం ఏంట్రా, నేను ఇవ్వను పో, నిన్ను అడగటం ఏంట్రా, నీ పర్మిషన్ అడుగు కావాలరా, నేనే డబ్బులు నీకు ఇవ్వను పో.
అనేసి యూనిలేటరల్గా నేను ఒక ఎంట్రీ పాస్ చేశాను. ఏమని? క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు జనరల్ రిజర్వ్ అని, ట్యాక్స్ ప్లానింగ్ కోసం. ఇప్పుడు ఏమైనా డిపార్ట్మెంట్ వచ్చి, అరే నీకు ఇందాక చెప్పాను నేను, జిఆర్ కాదు P&L అకౌంట్, బికాజ్ నీకు ప్రీవియస్ ఇయర్లో మేము అలౌ చేసాం. సో కాబట్టి ఇక్కడ నువ్వు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని వేవ్ చేసుకున్నా, లేదా నువ్వే ఎగ్గొట్టినా, 2 రకాలు ఉంటాయి ఎగ్గొట్టంలో. ఆడు చెప్తే ఎగ్గొట్టం వేరు, నాకు నేను ఎగ్గొట్టం వేరు. ఈ ప్రజెంట్ డేస్ ఏంటమ్మా, సెకండ్ ఆప్షన్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు. నాకు నేను ఎగ్గొట్టేస్తుంటాను జనరల్గా బయట, కానీ చాలా తప్పమ్మది, పాపం తగులుద్ది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? బైలేటరల్ యాక్ట్ అయినా సరే, యూనిలేటరల్ యాక్ట్ అయినా సరే, క్రెడిటార్ పర్మిషన్తో ఎంట్రీ పాస్ చేసినా, నీకు నువ్వే ఎంట్రీ పాస్ చేసుకున్నా, ఏమైనా చేసుకోండి, అప్పు పోయింది కదా, ట్యాక్స్ కట్టు. అదమ్మా సంగతి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయిపోయిందా? రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 41(1). మరి ఏంటి సార్, మరి 41(5) సంగతి ఏంటంటే, అమ్మ అది ఏదో పిచ్చి పిచ్చిగా రాశాడు, అర్థం కాదు అది. నేను చెప్తాను చూడండి. 41(5) లింక్డ్ విత్ 41(1) అమ్మ. ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో మీకు సెట్ ఆఫ్ చాప్టర్లో చెప్తాను, మీకు ఏమన్నా బిజినెస్ లాసెస్ ఉంటే, అవునా, మీకేమన్నా బిజినెస్ లాసెస్ ఉంటే అవి ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చమ్మా? అవి 8 ఇయర్స్ మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అవునా? అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ఏమైంది, నేను ఈ సంవత్సరం నా బిజినెసెస్ బాగా లాసెస్ వస్తున్నాయమ్మా, నా బిజినెస్ బాగా లాస్ వస్తుంది, నా దగ్గర అన్అబ్జర్బ్డ్ బిజినెస్ లాస్ ఒక 5 lakhs లాస్ ఉందమ్మా నా దగ్గర, లేదా ఒక 1 lakh వేసుకోండి, నాకు ఒక 1 lakh లాస్ ఉంది. బట్ నేను నా బిజినెస్ క్లోజ్ చేసేసాను లాసెస్ వల్ల, ఇంక తట్టుకోలేక. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2000 లేదా 2001లో బిజినెస్ మనం క్లోజ్ చేసేసాము. మరి చెప్పండి, ఈ లాస్ నువ్వు ఎప్పటిదాకా క్యారీ చేసుకోవచ్చు? అప్ టు 8 years, మేబీ ఐ థింక్ 2008-9 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డేట్, నువ్వు అప్పటి వరకు క్యారీ చేసుకోవచ్చు. బట్ 8 years ఎక్స్పైర్ అయిపోయిందమ్మా. 8 years ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 2024లో ఉన్నాం. అంటే సెట్ ఆఫ్ చాప్టర్లో ఇచ్చినటువంటి 8 years ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు ఏమేంటి? డెడ్ లాసెస్ కదా. బట్ అప్పుడు ఏం చేసాం మనం? ఎవరో ఒక క్రెడిటారు లేదా ఏదో ఒక ట్రేడ్ లయబిలిటీ, లేదమ్మా అది మీకు సెట్ అవ్వదులే, వేరే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేసేటప్పుడు సేల్స్ ట్యాక్స్ పే చేశారు ఒక 5 lakhs. జాగ్రత్తగా వినాలి, లేకపోతే అర్థం కాదు. మీరు బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడమ్మా 2001లో మీరు డిపార్ట్మెంట్కి ఒక 5 lakhs సేల్స్ ట్యాక్స్ పే చేశారు. ఇప్పుడు దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది. మీరేమన్నారు? సార్ నేనేదో బై మిస్టేక్ పే చేశానో లేదా లాసెస్ కాబట్టి మీరు సేల్స్ ట్యాక్స్ రిఫండ్ ఇవ్వండి అని కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉందమ్మా. ఇప్పుడు ఏమైంది? 2024-25లో ఆ జడ్జిమెంట్ మీకు ఫేవర్గా వచ్చింది. 2024-25లో మీకు జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చి మీకు ఎంత వచ్చాయి డబ్బులు? మీకు 5 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ ఏదో కలుపుకొని మీకు ఒక 5 lakhs డబ్బులు వచ్చాయి. ఏంటది? రిఫండ్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్. ట్రేడ్ లయబిలిటీ అయినా రిఫండేనా? డిపార్ట్మెంట్ 5 lakhs డబ్బులు ఇచ్చింది, వెంటనే ఏమొస్తుంది మీకు? 41(1) రెమిషన్ ఆఫ్ ట్రేడ్ లయబిలిటీ. బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నా లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి అని వస్తాడు పొద్దుగులో ఎన్నికెడతాడు. ఆర్ యూ ఏబుల్ టు లింకా? ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. సేల్స్ ట్యాక్స్ లయబిలిటీ మీకు రిఫండ్ వచ్చింది ఎప్పుడు? 20 years తర్వాత. మరి మీకు రిఫండ్ వచ్చిన ఆనందంలో మీరుంటే ఆడొస్తాడు వెనకెడితే, రిఫండ్ వచ్చిందా, హ్యాపీయా? హ్యాపీ. గుర్తుందా ఏంటి? సెక్షన్ 41(1) రెమిషన్ ఆఫ్ ట్రేడ్ లయబిలిటీ విల్ బీ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. నువ్వేమంటావు? నా బిజినెస్ లేదంటే, బాబు చెప్పాను అక్కడ నీకు, నువ్వు కార్తీక్ సార్ క్లాస్ విన్నావా? అందుకే కార్తీక్ సార్ క్లాస్ వింటే చెప్తాడు ఆయన క్లియర్గా ఏమని, బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నా లేకపోయినా యూ షుడ్ పే ట్యాక్స్. 5 లక్షలు వచ్చినాయి అనుకుంటే 30% ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు అప్పుడేం చెప్తారంటేనమ్మా, ఒకవేళ
ఇలా కానీ మీకు ఆఫ్టర్ 8 ఇయర్స్ కానీ ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్స్ వల్ల 41(1)లో మీకు ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంటే, ఒకవేళ మీ దగ్గర ఏమన్నా అన్అబ్జర్బ్డ్ బిజినెస్ లాసెస్ ఉంటే, అదర్ దాన్ స్పెక్యులేటివ్ అమ్మ, అదేం చెప్తాను మీ తర్వాత, మీ దగ్గర ఏమన్నా అన్అబ్జర్బ్డ్ బిజినెస్ లాసెస్ ఉంటే ఇప్పుడు మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు 5 lakhs సేల్స్ ట్యాక్స్ రిఫండ్లో నుంచి ఈ 1 lakh అన్అబ్జర్బ్డ్ లాసెస్ని ఇప్పుడు మీరు సెట్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ 4 lakhs మీద మాత్రమే మీరు ట్యాక్స్ పే చేయండి అని మీకు సెక్షన్ 41(5) చెప్తాడు. అక్కడ ఏదో రాశారమ్మా, నాకు అర్థం కాదు ఇంగ్లీషు. సో కాబట్టి ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. బిజినెస్ షట్ డౌన్ ఇన్ 2001. ఆ ఇయర్ మనకి అన్అబ్జర్బ్డ్ బిజినెస్ లాస్ ఆఫ్ 1 lakh ఉంది. ఎగ్జాంపుల్ రాసుకోవాలి. ఆ ఇయర్లో మీకు అన్అబ్జర్బ్డ్ బిజినెస్ లాస్ 1 lakh ఉంది. ఆఫ్టర్ 20 years టాన్ తిప్పండి అమ్మ చక్రం. చిన్నప్పుడు తిప్పేవాళ్ళం మా ఊర్లో. అంతరంగాలు సీరియల్ చూసాం చిన్నప్పుడు నేను. దాన్ని తిప్పుతారు మా డ్రర్ అని చక్రం ఒకటి. మీరు కూడా తిప్పండి. 20 years తర్వాత we received sales tax refund of 5 lakhs. ఇప్పుడు చెప్పండి అమ్మా, రాయండి. యాజ్ పర్ సెక్షన్ 41(1), ఈ ఇన్కమ్ ట్యాక్సబుల్. అంతే కదమ్మా, ఎగ్జిస్టెన్స్లో ఉన్నా లేకపోయినా ఈ ఇన్కమ్ ట్యాక్సబుల్. ఇప్పుడు రాయండి ఇంకా, యాజ్ పర్ సెక్షన్ 41(5), అంతేనా. నెట్ ఇన్కమ్ ఈక్వల్ టు అని కింద రాయండి అమ్మా. సేల్స్ ట్యాక్స్ రిఫండ్ 5 lakhs రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ఇన్కమ్ ఎంత, సేల్స్ ట్యాక్స్ రిఫండ్ 5 lakhs మైనస్ సెట్ ఆఫ్ ఆఫ్ అన్అబ్జర్బ్డ్ బిజినెస్ లాసెస్ యాజ్ పర్ సెక్షన్ 41(5), 1 lakh. ఎంత ఇన్కమ్ ఇప్పుడు 4 lakhs ఈజ్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఇలాంటి పాయింట్స్ మీకు ఎగ్జామ్లో చాలా ఇస్తాడు. 41(1), 41(5) లింక్ చేసి మన ఎగ్జాంపుల్ చెప్పామా, అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాడు. 2 marks. రైట్ అమ్మా, రైట్, చాలు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 40 స్మాల్ ఏ, సెక్షన్ 40 క్యాపిటల్ ఏ, సెక్షన్ 41(1), 41(5). సో మనకి 40 సిరీస్లో మనకి ఇంకా నెక్స్ట్ 43(3) ఉంది. సెక్షన్ 43 ఉందమ్మా, చాలా ఇంపార్టెంట్ అది. 43లో మనకి 43A, 43AA, 43B, 43BA, 5 సెక్షన్స్ ఉన్నాయి మనకి. 5 సెక్షన్స్ అయిపోతే మనకి 40 సిరీస్ ఫినిష్ అయిపోతుంది. ఎవరికైతే పీజీబీపీలో 10 marks కావాలో ఈరోజు చెప్పిన క్లాస్ ఆ రోజు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్ మొత్తం మీ ఓన్గా థింక్ చేసుకుంటే మీకు మే 2025లో ఫస్ట్ క్వశ్చన్ మీరు సరదాగా చేసేస్తారు. 10 మార్కులు గ్యారంటీ మీకు. రైట్ అమ్మా, కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. బాయ్.